సావర్కర్ అంటారు, ఎవడైనా ఒక్క కాంగ్రెస్ నాయకుని పేరు చెప్పు, అండమాన్ జైలు ఆ శిక్ష అనుభవించిన ఒక్క కాంగ్రెస్ నాయకుని పేరు చెప్పు. ఆ సావర్కర్కి అండమాన్ జైలు శిక్ష, అండమాన్ జైలు శిక్ష, అండమాన్ జైలు శిక్ష, మనం మాటలు పదాలంటే సరిపోదు. అండమాన్ జైలు శిక్ష అంటే ఏంటి? అక్కడ ఆ జైలుకి వెళ్ళిన తర్వాత సావర్కర్ 6 నెలల పాటు సాలిటరీ కన్ఫైన్మెంట్ ఒక్కడే ఉండేవాడు జైల్లో. ఆ జైలు రూమ్లో, ఆ రూమ్ ఎంత ఉంటుంది? ఇక నేను కూర్చునే ఈ సోఫాకి ఇంకొక సోఫా కలిపినంత చిన్న రూము. ఈ కటకటాల్లోంచి బయటికి చూస్తే బ్రిటిష్ వాళ్ళు అక్కడ విధించేటువంటి కొరడా శిక్షలు, ఉరి తీయటాలు అవన్నీ కనిపించేవి. వాళ్ళేమో ఆ ప్రాణరక్షణకు వాళ్ళేమో గావుకేకలు పెడుతుంటే అవన్నీ ఈయనకి వినిపిస్తుండేది. ఈ చిన్న రూమ్లోనే ఒక మూల చిన్న కన్నం ఉంటుంది, అక్కడనే ఆయన బాత్రూము లెట్రిన్ అన్నీ అక్కడే చేసుకోవాలి. ఇంకొక మూల ఒక కుండ ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్లతోనే ఈ నీళ్ళే తాగాలి, ఈ నీళ్ళే ముఖం కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి. ఇంకేమైనా చేస్తే ఆ కడుక్కోవడాలు కూడా ఆ నీళ్ళతోనే చేయాలి. అలా కరెంట్ బూరంటే ఏమి ఉండదు కదా. సాయంత్రం 6 కాగానే చీకటి పడుతుంది, చీకటి పడిన తర్వాత కాబట్టి అందులోనే పండుకోవాలి. ఆ అండమాన్లో దోమలు ఉంటాయి, మన దగ్గర ఉన్న చిన్న చిన్న దోమలు కావు, బండ దోమలు, పెద్ద పెద్ద దోమలు. ఆ దోమలు కుట్టి మలేరియా వ్యాధులు వచ్చి సగం చిచ్చి చనిపోయిన వాళ్ళు అనేక మంది. సావర్కర్కి అన్నం పెడతారు, ఆ బొచ్చ పెడతారు. ఆ బొచ్చలో రోజు పొద్దున్న సాయంత్రం ఇంత అన్నం ఏంది? అది పాసిపోయిన అన్నం, నిన్నటిదో ఎప్పటిదో మిగిలిపోయిన అన్నం. దాంట్లో పాసిపోయిన అన్నంలో దాంట్లో పురుగులు వాళ్తుంటాయి, లేకపోతే బొద్దింకలు జిల్ల పురుగులు వస్తాయి. అవి ఉంటే వాటిని తీసి పారేసి ఆ మిగిలిన అన్నం తినాలి.